బాలరాజ్ విషయంలో తల్లి కూతుర్లు చిన్ని కావేరులు చేసిన పనికి జడ్జిగా ఉన్న అతనికే బాలరాజ్ నిర్దోషి అన్న నమ్మకం అయితే కలుగుతుందనమాట. అయితే బాలరాజ్కి అన్నీ వ్యతిరేకంగా ఉంటాయి సాక్ష్యాలు. గతంలో రౌడీ అని, తన మీద చాలా కేసులు ఉన్నాయని అవన్నీ. అయితే ఫస్ట్ కావేరి అందుకుంటుంది. ఆ తర్వాత చిన్ని, మా నాన్న ఏ తప్పు చేయలేదు, మా నాన్న పూర్తిగా మారిపోయాడు, ప్రతి ఒక్క మనిషిలో మార్పు అనేది వస్తుంది, మా నాన్న పూర్తిగా మారిపోయాడు, మా నాన్న నిర్దోషి అని నిరూపించుకోవడం ఒక్క వారం రోజులు గడివిచ్చినా కూడా చాలు, మా నాన్న ఏంటో నిరూపించుకుంటాడనేది చెప్పడంతో ఇక చిన్ని మాట్లాడిన మాటలతోనే ఆ జడ్జి గారైతే కరిగిపోయి బాలరాజ్‌కి ఒక అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక లాయర్ హరిశ్చంద్ర, కావేరి, చిన్ని అందరూ సంతోషపడతారనమాట. ఈ వారం రోజులు చాలు, మా నాన్నకి ఏదో ఒక సాక్ష్యం, బలమైన సాక్ష్యం ఉండే ఉంటుంది కదా! ఒక తప్పు వెనకాల, ఆ సాక్ష్యాన్ని తీసుకొని వచ్చి మా నాన్న నిర్దోషిగా నిరూపించుకుంటాననైతే చెప్తూ ఉంటుంది. అయితే అంతవరకు లోకల్ స్టేషన్‌లో పెట్టండి అన్నట్టు జడ్జి గారు కూడా చెప్తారు. అయితే బాలాజీ చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే కావేరి తన గురించి అందరి ముందు అలా నిలబడి తన మంచివాడు అని చెప్పడం, నా భర్త మంచివాడు అని అందరి ముందు చెప్పడంతోనే సగం ఈ కేసు గెలిచేశానని చెప్పిన మాటలు చాలా మంచిగా అనిపిస్తాయన్నమాట. కావేరి పూర్తిగా బాలరాజుని నమ్ముతుంది అన్న విషయం అయితే అర్థమవుతుంది. అయితే ఇక బాలరాజుతో చిన్ని చెప్తూ ఉంటుంది, నాన్న ఖచ్చితంగా నిన్ను బయటికి తీసుకుని వస్తాను నాన్న అంటే, మీరు ముగ్గురు తీసుకుని వస్తారని నమ్మకం కూడా నాకు కలిగింది, నేను కేసు ఆల్రెడీ గెలిచేశానమ్మా అని అయితే చెప్తాడు. ఇంకా వెళ్తూ వెళ్తూ కావేరినే చూస్తూ ఉంటాడనమాట. చిన్ని కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది, మా నాన్న ఏ తప్పు చేయలేదు, ఖచ్చితంగా నేను బయటికి తీసుకొస్తాను అని. కానీ నాగవల్లి మాత్రము, ఎందుకు ఇలా వచ్చేస్తున్నావు బావ, నాకు నచ్చడం లేదు నువ్వు చేసే పని. ఆ సత్యంని చంపేసిన రోజే ఆ బాలరాజుని కూడా చంపేస్తుంటే పోయిండేది కదా! ఆ కేసు ఎత్తి ఇప్పుడు ఆ బాలరాజు మీదేసి కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ, అలాగే వాళ్ళు నా కళ్ళ ముందరే తిరుగుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని నాగవల్లి నిలదీస్తూ ఉంటే, క్షణం క్షణం చస్తూ ఉండడమే నాకు కావాలి వాళ్ళు, అందుకే ఇలా చేస్తున్నాను, అందుకే డిలే చేస్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళనంటే చంపుతాను, కానీ ఈలోపే వాళ్ళకి నరకం చూపించి చంపుతాను అన్నట్టు మాట్లాడతాడనమాట. కథలో సూపర్ డూపర్ ట్విస్ట్ అనేది ఎప్పుడు మొదలవుతుంది అంటే, నాగవల్లి వాళ్ళ అక్కని చంపింది కావేరి కాదు, ఈ దేవ అని తెలుసుకున్నప్పుడైతే అసలు ట్విస్ట్ మొదలవుతుందనమాట. ఆ ట్విస్ట్ కూడా త్వరలోనే జరగబోతుంది. మనం కళ్ళారా చూస్తాం, దేవ ఖచ్చితంగా జైలుకి వెళ్ళేది కూడా కళ్ళారా అయితే చూడొచ్చు.